సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి పోతిన మహేష్కు లేదని జనసేన కన్వీనర్ బాడిత శంకర్ హెచ్చరించారు. ఎల్లంపల్లి శ్రీనివాస్ కమ్ముడిపోయావు. రెండు పార్టీలతో మిలాఖతు చేసుకొని విజయవాడ నగరంలో జనసేన పార్టీ జెండా లేకుండా చేద్దామని పెద్ద కుట్రతో నువ్వు వైకాపా మీరందరూ కూడా మిలాఖతై ఇక్కడ జనసేన పార్టీని సర్వనాశనం చేశావు. నువ్వు మట్టికి 2006లో ఇలా ఉండేవాడివి, 2020కి వచ్చేటప్పటికి మీరే చూస్తున్నారు ఎంత లావు అయ్యాడో. మరి జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని పెరిగి నువ్వెవడవో తెలీదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయా? కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకున్నావు, జనసేన జెండాను అడ్డు పెట్టుకున్నావు, కార్యకర్తలను అడ్డు పెట్టుకున్నావు, కార్పొరేషన్ టికెట్లు అమ్ముకున్నావు, వైకాపా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు. నీ ఇంటి దగ్గర బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చి అడ్డూరు శ్రీరాముని ఓడించావు, గెలిపించుకోలేకపోయావు, ఓడించావు. నీ స్థాయి ఏంట్రా బాబు ఇది? నేను జనసేన పార్టీలో అప్పటికే లేను. నా ఇంటి దగ్గర ఇస్తే 2 టికెట్లు 1800 వచ్చినాయి. ఎడ్జిలో ఓడిపోయారు. నువ్వు వాళ్ళని కన్నెత్తి కూడా చూడలే. ఎస్సీ ఎస్టీలు ఇద్దరు కూడా ఎస్సీ ఎస్టీ. నీ ఇంటి దగ్గర రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకపోతే చర్యలు తప్పవని పటమట సిఐ మోహన్ రెడ్డి హెచ్చరించారు. 3 గంటలకు పంపుతారు. అర్థమవుతుందా? మనకి ఎలక్షన్ ఏ టైం నుంచి ఏ టైం వరకు? ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ రామవరపాడు, ఎన్ఎస్ఎం స్కూలు, నిర్మలా స్కూలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 3 గంటలు ఇక్కడి నుంచి పంపుతారు. సరాసరి పోలింగ్ బూత్కి వెళ్తారో ఓటేసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ఇది బందర్ కానీ లేకపోతే అక్కడ వేరే ఊళ్ళు అవనిగడ్డ కానీ వీళ్ళు మధ్యాహ్నం 1 గంటకి పంపిస్తారు. మీరు వెళ్తారు, ఓటేసుకొని మళ్ళీ అక్కడ ఉండరు, తిరిగి వచ్చేస్తారు. దీంట్లో ఎవరన్నా అయితే మీరు మీ ఓటర్ ఐడి కార్డు తీసుకొస్తే మాత్రమే మిమ్మల్ని పంపుతారు. లేకపోతే వాళ్ళలాగే ఓటు హక్కు లేనట్టుగా భావించి మిమ్మల్ని పంపుతారు. మీరు ఇక్కడి నుంచి వెళ్తాం, సరాసరి ఓటేసుకుని తిరిగి మళ్ళీ వచ్చేయడమే. మళ్ళీ అక్కడ అయిపోయింది కదని గొడవల్లో పాల్పడటము, క్యూరియన్లో నుంచునేటప్పుడు గొడవ పట్టము, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా గొడవ జరుగుతుందని ఇలా గొడవలో దూరడం కనుక చేస్తే అక్కడ కట్టే కేసుల్లో మిమ్మల్ని కూడా ముద్దాయిలుగా పెట్టి అదే రోజు మిమ్మల్ని రిమాండ్కి పంపుతారు. అర్థమవుతుందా? మిమ్మల్ని ఒక టైంకి పంపుతారు, ఆ టైంకి ఓటేసుకుని మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్కి వచ్చేస్తారు. మీరు గొడవలు పడతా ఉంటే చూడటానికి వెళ్ళినా మీ ద్వారా గొడవ జరిగిన ఖచ్చితంగా మీ మీద బెయిల్ రాని బైండ్ ఓవర్ కేసులు ఆల్రెడీ మిమ్మల్ని బైండ్ ఓవర్ చేశారు. దానికి సంబంధించి మీరు కేసులో ఇన్వాల్వ్ అయితే ఆ ప్రాపర్టీని అటాచ్మెంట్ చేస్తారు, లేదంటే జైలు శిక్ష పడుతుంది. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో అందరికీ తెలుసునని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అదే కదా పొలిటికల్ మేము కూడా అడ్వాంటేజ్ తీసుకుంటా ఉంది. వివేకానంద రెడ్డి ఎవరు చంపారనేది వాళ్ళే తెలుసు. మేము చెప్పకల్లా రాజశేఖర రెడ్డి స్వయాన బావమరిది రవీంద్రారెడ్డి ఆయనే చెప్పాడు, మా అవినాష్ రెడ్డికి ఏం సంబంధం లేదు, ఆడపోయి నుంచి చూస్తున్నాడు, తర్వాత రక్తం తుడుస్తుంటే దాన్ని చూసి కడిగించినాడు అని చెప్పాడు. అర్థం ఏంటి? శమం ముందుగా దాన్ని క్లీన్ చేయించేదానికి ఆయన పాత్ర వహించాడు. ఆయన మేస్త్రియా, మున్సిపల్ వర్కరా? అవినాష్ రెడ్డి ఆయన ఎంపీ కదా. ఇంత జరుగుతున్నప్పుడు చెప్పాడా జరిగిందని? ఏం చెప్పాడు? మరి ఇవన్నీ చెప్పకూడదు, మీరు మాట్లాడకూడదు అని కోర్టులు చెప్పడం అంటే న్యాయస్థానం కూడా ఇంత దిగజారిపోవడం కరెక్ట్ కాదు. ఇంక దేని గురించి మాట్లాడాలి? రాజకీయాల్లో ప్రతి ఒక్కరు రాజకీయ వ్యవస్థలు మాట్లాడాలా, మిగతా విషయంలో మాట్లాడాలా? ఇలాంటి ఆన్సర్లు పెట్టడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఈ మూడవది నేను వస్తే ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకెళ్తా ఉంటున్నట్టు రకంగా చెప్తున్నాడు. చెప్పాడు కదా లాస్ట్ టైం కూడా బ్లాక్ మనీ తెస్తామని చెప్పాడు కదా. అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే 15 లక్షలు ఇస్తామని చెప్పాడు కదా.
అకౌంట్స్ ఓపెన్ చేసిన పుణ్యానికి మనోళ్ళు దానికి వడ్డీ సర్వీస్ ఛార్జ్ కట్టలేక వస్తున్నారు. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసి సర్వీస్ ఛార్జ్ కట్టాలా, డబ్బులు ఏమి రాలే. అట్లా ఇదే చెప్పాడు. ఉద్యోగాలు చెప్పాడా, 2 కోట్ల ఉద్యోగాలు. ఇవన్నీ ఇప్పుడేమంటారంటే మన దేశం నుంచి తీసుకెళ్ళినటువంటి జై భారత్ నేషనల్ పార్టీ నుంచి సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు దక్షిణామూర్తి శ్రీధర్ పేర్కొన్నారు. ఎలక్షన్ సింబల్ బ్యాటరీ అన్ని రకాలుగా వెన్నంటూ నిలబడి నన్నుగా ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వారు నియమించారు. అదేవిధంగా నేను నిన్న నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ సక్సెస్ఫుల్గా నిన్న కంప్లీట్ చేయడం జరిగింది. మీ అందరికీ మేము తెలియజేయను, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరిగింది. ప్రజలందరూ మేము కోరుతుంది ఏంటంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చడానికి మాకు ఒక అవకాశం కల్పించాలని, వాళ్ళకి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో కన్నా అభివృద్ధిగా చెందే విధంగా కొన్ని ఏర్పాట్లు చేద్దామని మేము ఆలోచన చేసాం. ముఖ్యంగా ఆలోచిస్తే కనుక గ్రీన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని మార్గాలు ప్లాన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోలార్ సిస్టమ్ని కూడా మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేద్దామని. అట్లాగే మనం అన్ని రకాలుగా మనం చూస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే డ్రైనేజ్ ఇబ్బందులు చాలా ఎక్కువగా ప్రజలు చూస్తున్నారు, వాటి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. దానికి ఒక ప్రణాళిక పద్ధతిగా చేసి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇవే కాకుండా ఒక యువతకి కానీ యువకులందరికీ కూడా ఒక మంచి ఉద్యోగాలు వచ్చే ఏర్పాట్లు చేయడానికి, బిజినెస్ పరంగా కూడా కొన్ని మార్గాలు ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఉద్దేశం ఏంటంటే ఒక మెగా ఫామ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి, మైక్రో ఫార్మ్స్ లాంటివి ఏర్పాటు చేసి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ని ఏర్పాటు చేసే విధంగా ఒక ఏర్పాటు చేస్తాము. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటివి కూడా మనం ఇక్కడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాం. దళితులకు వైసీపీ హయాంలో తీరని అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. గతంలో మరి దాదాపుగా ఎస్సీలకు 1000 కార్లు ఇచ్చాడు. ఆ రోజుల్లో సెంట్రల్ ఫండ్స్ ఎన్ఎస్ఎఫ్డిసి కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఎస్సీ సంక్షేమ పథకాలు మొత్తం ఆ రోజుల్లో అమలు చేసినప్పటికీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను ఇంతకంటే మెరుగైన మరి పరిపాలన అందిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 166% మరి మాదిగలు ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజున 133% కూడా ఓట్లేసే పరిస్థితి లేకుండా జగన్ ప్రభుత్వం దిగజారిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇప్పటికే మేము చూసాం, దళితులకి భద్రత లేదు, సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేయబడ్డాయి. ఆ విధంగా దళితులని ఓటేసే యంత్రాలకు జెండాలు మోసే కూలీలుగా వాడుకుంటూ ఓట్ల ద్వారా మాత్రమే అధికారంలోకి వచ్చి మరి మాలమాదిగలు విస్మరించిన జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకని కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ, దళిత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి ఈ 2024 ఎన్నికల్లో ఓడించకపోతే మాకు స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదని తెలియజేస్తూ మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడానికి మాదిగ సంఘాల జేఏసీగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర మాదిగలందరూ కూడాను దాదాపుగా మరి 50 లక్షల మంది పైన ఉన్నటువంటి మాదిగలు ఇవాళ చంద్రబాబుకు అండగా నిలబడి మనం గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటాం, సంక్షేమ పథకాలు సాధించుకుంటాం, దళితులకు భద్రత కల్పించుకోగలుగుతాం, కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఫండ్ను కూడాను మేము ఉపయోగించుకోగలుగుతాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈ ఎన్నికల్లో గెలిపించాలి. ఆయన కూటమి బీజేపీ జనసేన ఏదైతే ఉందో వారందరి అభ్యర్థులు కూడా గెలిపించుకుంటామని సందర్భంగా మేము తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించాలని కూడా మేము పిలుపునిస్తున్నాం. మాదిగ సంఘాలు కానీ మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 23వ తేదీ మంగళవారం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సెంట్రల్ నియోజకవర్గానికి విచ్చేస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర కాపు నాయకులు శ్రీనివాసరావు తెలిపారు. సోదరులందరికీ నమస్కారం. ఈ పత్రికా సమావేశం గుర్తు వచ్చేసి కాపు జాతి ముఖ్య నాయకుడు ప్రధాన నాయకుడైన ఆంధ్ర రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం గారు 23వ తారీఖు విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాల్లో కాపు సోదరులందరినీ సంఘటితం చేయడానికి, వైఎస్ఆర్పీ పట్ల అభిమానాన్ని చూపించడానికి కాపు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నాను.
మొదట ఆయన 10 గంటలకి విజయవాడ కృష్ణంలో విజయవాడ ఈస్ట్కి సంబంధించి నక్షత్ర గ్రాండ్ హోటల్లో సమావేశం అవుతారు, కాపు ఆత్మీయ సమావేశం. అక్కడి నుంచి విజయవాడ సెంటర్కి వచ్చి మన పైపుల్ రోడ్ సెంటర్లో ఆహ్వానం కళ్యాణ మండపంలో కాపు ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోయి సీఎంగా ప్రోగ్రాంలో పాల్గొని 28, 29వ తారీఖులో వెస్ట్ నియోజకవర్గంలో పాల్గొంటారు. క్లుప్తంగా ఇది షెడ్యూల్ మన ముద్రగడ పద్మనాభం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆర్గనైజ్ చేసింది మన సీనియర్ న్యాయవాది మన మన్మథరావు గారు. మన్మథరావు గారు ఎవరో మనందరికీ తెలుసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.